నమస్కారం సఖీ కార్యక్రమానికి స్వాగతం. సౌకర్యాలు బాగా పెరిగిపోయాయి. ఒకప్పటితో పోలిస్తే నేటి మహిళలు చాలా సుఖవంతమైన సంతోషవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఏది కావాలన్నా ఎప్పుడు కావాలన్నా డబ్బుంటే చాలు అన్నీ దొరుకుతాయి. తినే తిండి నుంచి ఉండే ఇల్లు పీల్చే గాలి వరకు అన్నీ. టీవీలు, కంప్యూటర్లు, ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు, హోమ్ థియేటర్లు అన్నీ మన ఇంట్లో మనం కూర్చొని బంధువులు, స్నేహితులు ప్రపంచంలో ఎక్కడున్నా చూస్తూ కబుర్లు చెప్పేయచ్చు. ఒక స్విచ్ ఆన్ చేసి ఇంట్లోనే లైట్లు, కర్టన్స్ వేయొచ్చు, తీయొచ్చు. ఆఫీసుకు వెళ్లినా ఇంట్లో తలుపులు కూడా వేయొచ్చు. ఏ వస్తువు కావాలన్నా ఆన్లైన్లో కొనేయచ్చు. కావలసినంత సౌందర్య సామగ్రి. ఈ సాంకేతిక వైజ్ఞానిక విప్లవం మంచిదా చెడ్డదా అని ఎవ్వరం ఆలోచించడం లేదు. వీలైనంత వరకు సుఖంగా జీవించాలనుకోవటం తప్పులేదు. కానీ పర్యవసానాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. నూతనంగా వస్తున్న మార్పుల గురించి మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఈ కార్యక్రమం చూసేయండి. అందరికీ నమస్కారం. ఉల్లాసమైన మనసుని, ఉత్సాహమైన శరీరాన్ని ఇచ్చే యోగామృతం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇవాల్టి యోగామృతం ఎక్కడికి వచ్చేసిందో తెలుసా అండి? ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంతోష్ యోగా స్టూడియోకి. ఇవాళ మనతో పాటు ఉన్నారు యోగా ట్రైనర్ చందన గారు. మరి యోగాకి సంబంధించి ఇవాళ ఆవిడ మనకి ఏం తెలియజేస్తారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం చందన గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. సో చందన గారు చెప్పండి, ఇవాళ యోగాకి సంబంధించి మన సక్కులకి ఏం తెలియజేస్తున్నారు? ఇవాళ మనం మెడ నొప్పి నివారణకి సంబంధించిన ఆసనాలు నేర్చుకోబోతున్నాం. ఓకే, సో మెడ నొప్పి అనేది ఫ్రీక్వెంట్ గా అందరికీ ఉండే ప్రాబ్లమే. దీనికి కారణాలు ఏవై ఉండొచ్చు అంటారు? కంప్యూటర్ల ముందు, టీవీల ముందు, ఇంకా స్మార్ట్ ఫోన్స్ పట్టుకుని ఇవాళ చాలా మంది గడపడం మనం చూస్తూ ఉన్నాము. దీనివల్ల వాళ్ళు సరిగా మెడని సరైన రీతిలో ఉంచక డిఫరెంట్ యాంగిల్స్లో పెట్టడం వల్ల మెడ కీళ్ళ చుట్టూ ఉన్న కండరాలు అనేవి అలసిపోయి బలహీనమై రక్త ప్రసరణ సరిగా జరగక మెడ నొప్పిని కొని తెచ్చుకుంటున్నారు. ఇంకా మనం ఈ మధ్య చూస్తున్నాము గతుకుల రోడ్లు అస్తవ్యస్తమై ఉన్నాయి. ఆ రోడ్ల పైన మనం ప్రయాణించడం వల్ల కూడా మెడ నొప్పి వస్తుంది. అప్పుడప్పుడు మన నిద్రలో కూడా మెడ నొప్పి అనేది, మెడ కండరాలు అనేవి పట్టేసి మెడ నొప్పి వస్తుంది. వాటన్నిటికీ, ఈ సమస్యలన్నిటికీ పరిష్కారమే ఈ ఆసనాలు. ఓకే, సో ఆసనాల పేర్లు ఏంటి? ఏ ఆసనాలు నేర్పించబోతున్నారు? మొదటిది మకరాసన, రెండవది ద్వికోణాసన. ఓకే, వీటి వల్ల కేవలం మెడ నొప్పి నివారణ మాత్రమే అనుకోవచ్చా? ఇంకా ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా? మకరాసనం వల్ల వెన్ను సమస్యలు అనేవి తగ్గడం జరుగుతుంది. అలాగే మలబద్ధకం కూడా తగ్గడం జరుగుతుంది. సయాటికా పెయిన్ అది కూడా నివారించబడుతుంది. ఓకే, కానీ చాలా చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఈ ఆసనాల వల్ల. మరి ఖచ్చితంగా అవేంటో నేర్చుకుందాం. అంతకన్నా ముందు చెప్పండి, ఇవి ఎవరెవరు చేయొచ్చు, ఎవరెవరు చేయకూడదు? గర్భిణీ స్త్రీలు మాత్రం మకరాసన చేయకూడదు. ద్వికోణాసన మాత్రం గుండెకి సంబంధించిన శస్త్రచికిత్సలైన వారు చేయకూడదు. ఓకే, ఎంతెంత సేపు చేయాలండి ఇవన్నీ కూడా? మకరాసనంలో మనం 5 నుంచి 10 నిమిషాల దాకా ఉండొచ్చండి. ద్వికోణాసనం ఒక 10 నుంచి 20 సెకండ్ల పాటు ఉండి ఒక 2 నుంచి 3 రౌండ్ల దాకా చేయొచ్చు. మరి ఏ సమయాల్లో చేస్తే ఇది మంచిది? పొద్దున పరిగడుపున ఏమి తినకుండా చేస్తే ఈ ఆసనాల యొక్క ప్రయోజనం మనకి చాలా తొందరగా తెలుస్తుంది. టిఫిన్ తిన్న తర్వాత, అంటే ఓన్లీ అల్పాహారం చేసిన తర్వాత 1 అవర్ గ్యాప్ తీసుకొని చేయొచ్చు. అదే లంచ్ చేసిన తర్వాత మాత్రం కంపల్సరీగా 4 అవర్స్ గ్యాప్ అనేది ఉండాలి. డిన్నర్ చేసిన తర్వాత అసలు చేయకూడదు. మరి ఆలస్యం చేయకుండా చందన గారు, మరి ఆసనాలు మొదలు పెడదామా? అలాగే, ఇప్పుడు మనం చేయబోయే ఆసన మకరాసన. ఇప్పుడు నెమ్మదిగా శవాసనంలో పడుకుని పొట్ట మీద బోర్ల పడుకోవాలి. నెమ్మదిగా చుబుకాన్ని 2 అరచేతుల మధ్యలో పెట్టాలి. మెడపైన ఎక్కువ ఒత్తిడి అనిపించినట్టయితే 2 మోచేతులని కొంచెం ముందుకు చాపాలి. ఈ ఆసనంలో 2 నుంచి 5 నిమిషాల దాకా ఉండొచ్చు. గర్భవతులు, పొట్టకి సంబంధించిన సర్జరీస్ అయిన వారు ఈ ఆసనం చేయకూడదు. ఇప్పుడు నెమ్మదిగా శ్వాస వదులుతూ జేస్టిక్ ఆసనంలో రిలాక్స్ అవ్వాలి.
2 చేతులని ఇంటర్లాక్ చేసి తలపైన పెట్టుకోవాలి. మెదురుని నేలకి ఆనించాలి. శ్వాస మీద ధ్యాస ఉంచాలి. మనసులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. శ్వాస నెమ్మదిగా పీలుస్తూ వదులుతూ ఉండాలి. ఈ విధంగా 2 నుంచి 3 రౌండ్ల దాకా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చేయబోయే ఆసన త్రికోణాసన. 2 కాళ్ళ మధ్య ఒక 1/2 మీటర్ గ్యాప్ ఉంచాలి. ఇప్పుడు 2 చేతులని నడుము వెనకాల ఇంటర్లాక్ చేయాలి. ఇప్పుడు నెమ్మదిగా శ్వాస వదులుతూ 2 చేతులని 90 డిగ్రీల కోణంలో పైకి తీసుకురావాలి. ఈ స్థితిలో శ్వాస నార్మల్గా ఉండాలి. నెమ్మదిగా గాలి పీలుస్తూ వదులుతూ ఉండాలి. ఈ ఆసనం చేయడం వల్ల వీపు భాగంలో రక్త ప్రసరణ బాగా జరిగి వీపు కండరాలు అనేవి బలపడడం జరుగుతుంది. మెడ నొప్పి కూడా నివారింపబడుతుంది. ఈ స్థితిలో 10 నుంచి 20 సెకండ్లు ఉన్న తర్వాత నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ భుజాన్ని తలని పైకి తీసుకురావాలి. ఇప్పుడు నెమ్మదిగా చేతులని అన్లాక్ చేసి యథాస్థితికి రావాలి. ఈ విధంగా 2 నుంచి 3 రౌండ్ల దాకా చేయొచ్చు. వింధ్య గారు, మనం ఈ 2 ఆసనాలు చూసాం కదా, మీకు ఎలా అనిపించింది? 2 కూడా చాలా బాగున్నాయి. యాక్చువల్గా ముందు మనం మకరాసనం స్టార్ట్ చేసాం కదా, సో బ్యాక్ మనం స్ట్రెచ్ చేసినప్పుడు ఏంటంటే ఈ స్పైన్ మీద కొంచెం స్ట్రెచ్ అవ్వడం వల్ల స్పైనల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నట్లున్నాయో మీరు మొదటిగా చెప్పినట్టు వెన్నుకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా మంచి నివారణ. అలాగే 2 ద్వికోణాసనం, రెండోది మనం చేసినప్పుడు మనం స్ట్రెచ్చింగ్స్ చేసాం. చేతి దగ్గర నుంచి ఇక్కడి నుంచి ఉన్న మజిల్స్ అన్నీ కూడా మనకి స్ట్రెచ్ అవ్వడం వలన మెడ నొప్పులు ఇలాంటివన్నీ కూడా నివారణ జరుగుతాయని మీరు మొదటే చెప్పారు. నిజంగానే మంచి రిలీఫ్ కూడా అనిపించింది. కాబట్టి ఈ 2 సమస్యలు ఉన్నవారు ఖచ్చితంగా ట్రై చేయవలసిన ఆసనాలు ఇవి 2 కూడాను. సో ఇంత చక్కటి ఆసనాల్ని ఇవాళ మా సఖులకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు చంద్ర. ధన్యవాదాలు. సఖులు చూశారు కదండి, ఇది ఇవాల్టి యోగామృతం. మరో అందమైన ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు, నమస్తే. ఈ మధ్య ఓ స్నేహితురాలి ఇంటికి వెళ్ళానండి. వెళ్ళిన వెంటనే మా స్నేహితురాలు ఫ్రిడ్జ్ లోంచి కేకు, ఏవో కొన్ని రకాల స్వీట్స్ పెట్టింది. అవి తిన్నాక కూల్ డ్రింక్ కూడా ఇచ్చింది. అవి తింటూ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాం. అంతలో మా స్నేహితురాలి అమ్మమ్మ ఓ మాట అంది. ఇంటికి ఎవరైనా వస్తే ఏదైనా నీకు చేతనైన వరకు బండి పెట్టాలి, కానీ 4 రోజుల క్రితం తెచ్చి ఫ్రిడ్జ్లో పడేసిన అవా పెట్టేది అని. నిజం చెప్పొద్దు, మా స్నేహితురాలు మనసే కాదు, నా మనసు కూడా చివుక్కుమంది. ఇంటికొచ్చాక కూడా ఆవిడ అన్న మాటలు పదే పదే గుర్తుకు వచ్చాయి. ఆవిడ అన్న దాంట్లో నిజం ఉందా లేదా అని ఆలోచించగా ఆవిడ నిజం మాట్లాడింది అనిపించింది. ఎవరైనా ఇంటికి వస్తే స్వయంగా వండి పెట్టడంలో ఆత్మీయత, అభిమానం కొని తెచ్చిన చిరుతిండ్లలో ఉంటుందా? ఉండదు. కానీ ఈ రోజుల్లో స్త్రీలకు ఆ తీరిక, ఓపిక ఎక్కడుంటుంది అని నా మనసుకు నేనే సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. సరే, మీకోసం ఒక మంచి కార్యక్రమం వస్తుంది, చూసేయండి. నమస్కారం. ఆలనా పాలనా కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజుటి మన కార్యక్రమంలో ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ మువ్వా మాధురి గారు ఉన్నారు. సక్కులు రాసిన సమస్యలకు వారు చక్కటి సలహాలు, సూచనలు అందిస్తున్నారు. మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అమ్మా. బాగున్నానమ్మా. మనకు ఒక సఖి లెటర్ రాశారు, చదవమంటారా? తప్పకుండా. నమస్కారం, నా పేరు హిమబిందు, మహబూబ్ నగర్ నుండి రాస్తున్నాను. నాకు 33 సంవత్సరాలు. నేను ప్రెగ్నెంట్, 3వ నెల. బ్రెస్ట్లో గడ్డలా ఉందని డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ చెకప్ చేసి బ్రెస్ట్ క్యాన్సర్ అని చెప్పారు. ఇప్పుడు నేను ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేయొచ్చా వద్దా, అలాగే బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా, నా సందేహాలను నివృత్తి చేయండి అని అడుగుతున్నారు. అమ్మ హిమబిందు, బ్రెస్ట్ క్యాన్సర్ అన్నది మోస్ట్ కామన్ క్యాన్సర్ అమ్మ ప్రెగ్నెన్సీ పేషెంట్స్లో. ఈ మధ్యకాలంలో మ్యారేజ్ ఏజ్ పెరగటం వల్ల కానీ, దానివల్ల పిల్లలు పుట్టే ఏజ్ కూడా బాగా పెరగడం వల్ల ప్రెగ్నెన్సీలో బ్రెస్ట్ క్యాన్సర్ అన్నది ఇన్సిడెన్స్ బాగా పెరిగిందమ్మా.
బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నంత మాత్రాన మీరు గర్భం తీయించుకోవాలి అన్నది ఏం లేదు తల్లి. మీరు ఏ స్టేజ్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నదో, మీరు ఇప్పుడు 3వ నెల కంప్లీట్ అయిందని చెప్పారు. యూజువల్గా మనం ప్రెగ్నెన్సీని 3 భాగాలుగా విభజిస్తామమ్మా. ఫస్ట్ 3 నెలలు, మధ్యలో 3 నెలలు, లాస్ట్ 3 నెలల కింద. మొదటి 3వ నెల మీకు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందని చెప్పారు కాబట్టి మీరు ఈ బ్రెస్ట్ క్యాన్సర్కి సర్జికల్ ట్రీట్మెంట్ తీసుకుని, అంటే ఎక్కడైతే క్యాన్సర్ ఉందో ఆ క్యాన్సర్ మేర బ్రెస్ట్ అంతా తీసేస్తారమ్మా. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఉండడం వల్ల పక్కనున్న లింఫ్ నోడ్స్ అన్నీ కూడా బాగా ఎఫెక్ట్ అవడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ మొత్తం సర్జికల్ ప్రొసీజర్, అంటే బ్రెస్ట్ మొత్తం తీసేయటం, పక్కనున్న లింఫ్ నోడ్స్ ఏమైతాయో అన్నీ ఇన్వాల్వ్ అయ్యో అన్నీ తీసేసేసి వెంటనే ప్రెగ్నెన్సీ మనం కంటిన్యూ చేస్తామన్నమాట. ఈ సర్జరీ వల్ల కానీ ఈ ట్రీట్మెంట్ వల్ల కానీ మీ గర్భం, మీ బేబీకి ఏమీ ఎఫెక్ట్ ఉండదు తల్లి. మీరు కంప్లీట్ ప్రెగ్నెన్సీని ముందుకి చక్కగా తీసుకుని వెళ్ళొచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్కి చేసిన సర్జరీ తర్వాత కొంతమంది పేషెంట్స్కి రేడియోథెరపీ కానీ, అంటే కరెంట్ థెరపీ అని చెప్తూ ఉంటాము, లేదా కీమోథెరపీ, అంటే మందులు ఈ మిగిలిన బ్రెస్ట్ సెల్స్ని చంపడానికి ఇచ్చే కీమోథెరపీ కానీ అవసరం పడితే కనుక మనకి ప్రెగ్నెన్సీలో సేఫ్గా ఉన్న కీమోథెరపీ డ్రగ్స్ కూడా ఇప్పుడు దొరుకుతున్నాయి అన్నమాట. సో యూజువల్గా ఈ ట్రీట్మెంట్స్, అంటే సర్జికల్ ట్రీట్మెంట్ తర్వాత ఏ చోటైతే మీకు క్యాన్సర్ ఉందో దాన్ని పూర్తిగా సర్జరీ వల్ల తొలగించాక మీకు ప్రెగ్నెన్సీని ముందుకి నెల చెకప్స్కి రెగ్యులర్గా వెళ్ళి ఈ క్యాన్సర్ కోసం ఏమైనా కీమోథెరపీ అవసరమైతే ఈ కీమోథెరపీ కూడా కంటిన్యూ చేసుకుని మంచి పండంటి బాబునైతే బాబు కానీ పాపని అయితే మీరు కనే అవకాశం ఎంతైనా ఉందండి. రొటీన్ చెకప్స్ మీకు ఈ ప్రెగ్నెన్సీ క్యాన్సర్ లేకపోతే ఎలా జరుగుతాయో చెకప్స్ అన్నీ అలాగే ఇప్పుడు మీకు క్యాన్సర్ ఉన్నప్పటికీ కూడా ప్రెగ్నెన్సీ చెకప్స్ అనేది కంటిన్యూ చేసుకోవాలి. మీకు మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అంటాం, అంటే కేవలం ఒక గైనకాలజిస్టే కాకుండా ఒక సర్జను, ఒక రేడియోథెరపిస్ట్, ఒక కీమోథెరపిస్ట్ అండ్ మీకు ఒక ఆంకాలజీ, అంటే క్యాన్సర్ని డీల్ చేసే ఆంకో సర్జన్ అందరూ కలిసి ఒక టీమ్గా మిమ్మల్ని ట్రీట్ చేస్తారనమాట. దీన్ని మనం మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అని చెప్తాము. మీరు బ్రెస్ట్ ఫీడింగ్ గురించి అడిగారు. ఇప్పుడు ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఏ రొమ్ములో అయితే వచ్చిందో దాన్ని పూర్తిగా సర్జరీలో తొలగిస్తారు కాబట్టి మిగిలిన బ్రెస్ట్లో కనుక కొన్ని క్యాన్సర్స్లో అయితే మీరు బ్రెస్ట్ ఫీడింగ్ అనేది కంటిన్యూ చేయొచ్చు. కీమోథెరపీ ఇచ్చినప్పుడు ఇచ్చిన ఆ ఫ్యూ వీక్స్లో మనం బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఆపుతాం. ఆ టైంలో మీరు జస్ట్ బ్రెస్ట్ పంప్ తోటి ఈ బ్రెస్ట్ మిల్క్ అనేది ఎక్స్పెల్ చేసుకుని ఆ పీరియడ్ అయిపోయినాక మీరు మళ్ళీ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది కంటిన్యూ చేసుకోవచ్చు తల్లి. సో డాక్టర్ గారు, ఇప్పుడు ఈమెకి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది. సో ఈ క్యాన్సర్ ఉండడం వల్ల బేబీకి కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటుందంటారా? ఇప్పుడు తల్లికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉండడం వల్ల, అంటే తల్లిలో ఒక క్యాన్సర్ ఉండడం వల్ల బిడ్డకి కూడా క్యాన్సర్ వస్తుంది అన్నది జరగదండి. ఎందుకంటే ఈ తల్లికి బిడ్డకి మధ్యలో ప్లాజెంటా అన్నది ఒకటి ఉంటుంది. దాన్నే మనం మావే అని కూడా తెలుగులో అంటాం. ఈ ప్లాజెంటా ఏం చేస్తుందంటే తల్లి నుంచి క్యాన్సర్ సెల్స్ని బిడ్డకి సోకకుండా ఆపుతుందన్నమాట. సో తల్లిలో ఏ రకమైన క్యాన్సర్ ఉన్నప్పటికీ కూడా బిడ్డలోకి క్యాన్సర్ సెల్స్ పాస్ అవ్వడం అన్నది జరగదండి. సో బేబీ మనకి జనరల్గా ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటే కనుక మనకి ఈ క్యాన్సర్ ఉన్న పేషెంట్స్కి కరెంట్ థెరపీ కానీ కీమోథెరపీ కానీ ఇస్తే కనుక ఈ డ్రగ్స్ వల్ల బేబీ ఎఫెక్ట్ అవ్వచ్చు, బేబీ ఎదుగుదలలో కొంచెం తేడాలు కనిపించవచ్చు, కానీ బిడ్డకి కూడా క్యాన్సర్ రావడం కానీ పెద్దగా ఎఫెక్ట్ అవడం అనేది చాలా తక్కువ చూస్తామండి. క్యాన్సర్స్ ఉన్న తల్లిలో పోషకాహారం కానీ, అంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ చూస్తాం. వాళ్ళ జనరల్ వెల్బీయింగ్, అంటే ఆరోగ్యం అంత బాగుండదు కాబట్టి దానివల్ల బిడ్డ ఎదుగుదల తక్కువ ఉండొచ్చు, కానీ క్యాన్సర్ సెల్స్ పాస్ అయ్యి క్యాన్సర్ సెల్స్ వల్ల బేబీని ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉండదండి. సో ప్రతి ప్రెగ్నెంట్ పేషెంట్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉందా లేదా ప్రతి యాంటీనేటల్ చెకప్లో, అంటే మీరు ప్రతి నెల డాక్టర్ గారి దగ్గరికి చెకప్కి వెళ్ళినప్పుడు మీ బ్రెస్ట్ని కూడా ఎగ్జామిన్ చేయించుకుని సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటాం. బ్రెస్ట్ క్యాన్సర్స్ చాలా మట్టుకు డాక్టర్ గారి చేత కాకుండా పేషెంటే సెల్ఫ్ ఎగ్జామినేషన్ ద్వారా తెలుసుకునే అవకాశం ఎక్కువ అండి. అందుకని ప్రతి పేషెంట్ తన బ్రెస్ట్ని సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకుని ఏమైనా చిన్న కంత కనిపించినా కూడా, ఏమైనా కాయలాగా అనిపించినా, లేదంటే ఏమైనా బ్లడ్ కారుతున్నా, ఏమైనా తేడా డిశ్చార్జ్ బ్రెస్ట్లోంచి వచ్చినా ఎమ్మటే దగ్గరున్న గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి
ఈ బ్రెస్ట్లో నాకు ఇట్లా కాయలా ఉందండి, లేదంటే ఇట్లా కారుతుంది, వెంటనే ఎగ్జామిన్ చేయించుకుని అది ఏమైనా క్యాన్సర్ అయితే నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏంటి అని తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం అండి. ప్రతి 3000 ప్రెగ్నెంట్ పేషెంట్స్లో ఒక పేషెంట్కి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుంది. అంటే దట్స్ వెరీ హై ఇన్సిడెన్స్ అనమాట. 100 మంది బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ చూస్తే వాళ్ళలో 4% ప్రెగ్నెన్సీ తోటి మనకి కనిపిస్తారనమాట. సో బ్రెస్ట్ క్యాన్సర్ అన్నది ప్రెగ్నెన్సీతో పాటు వచ్చే క్యాన్సర్స్లో మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ ప్రెగ్నెన్సీ. సో బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల తల్లికి చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే తనకి తర్వాత బిడ్డకి పాలిచ్చుకోవాలన్నా కూడా తనకి బ్రెస్ట్ తొలగింపు వల్ల తనకి మానసిక ఎఫెక్ట్స్ కానీ మనం చాలా చూస్తూ ఉంటాము. సో తల్లికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నంత మాత్రాన బిడ్డలో తప్పకుండా ఎఫెక్ట్ అవుతుంది, బిడ్డకి కూడా క్యాన్సర్ వస్తుంది అన్నది లేదండి. సో డాక్టర్ గారు, ఒకసారి బ్రెస్ట్ క్యాన్సర్ అని డయాగ్నోసిస్ అయ్యి దానికి మళ్ళీ ఆపరేషన్ జరిగి మళ్ళీ అది ఎన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు? అండ్ దీంట్లో ముఖ్యంగా ఒకవేళ మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే మళ్ళీ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? ప్రెగ్నెన్సీ అన్నది ఒక బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చి కంప్లీట్ ట్రీట్మెంట్ అయిపోయిన స్త్రీ ఒక 3 to 5 years గ్యాప్ కనుక ఇచ్చుకుంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఎఫెక్ట్ లేకుండా బాగుంటుందండి. సో ఒక 3 to 5 years గ్యాప్ ఇచ్చుకుని ఆ పీరియడ్లో మంచి న్యూట్రిషనల్ డైట్ అంతా తీసుకుని వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే మంచి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకసారి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చాక రికరెన్స్ అన్నది రావచ్చు, రికరెంట్ బ్రెస్ట్ క్యాన్సర్ రావచ్చు. కాకపోతే ఈ నెక్స్ట్ ప్రెగ్నెన్సీస్ వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ రికరెన్స్ అన్నది పెద్ద పెరగదండి. కాకపోతే నెక్స్ట్ ఒక బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అయినాక ఒకవేళ ప్రెగ్నెన్సీ అయితే కనుక సర్వైవల్ రేట్ అంటే ఎక్కువ కాలం బ్రతికే అవకాశం అన్నది ప్రెగ్నెన్సీస్ ఉన్న స్త్రీలలో మనం ఎక్కువ చూస్తున్నాం అనమాట. సో బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అయినాక ఒక నెంబర్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకుంటే కనుక ఒక ప్రెగ్నెన్సీ అవ్వని స్త్రీలతో కంపేర్ చేసుకుంటే డెఫినెట్గా సర్వైవల్ రేట్ అనేది బాగుంటుందండి. అంటే వాళ్ళ బ్రతకగలిగే సంవత్సరాలు అనేది పెరుగుతాయి అనమాట. సో డాక్టర్ గారు, ప్రెసెంట్ చూస్తుంటే అందరూ కూడా వర్కింగ్ విమెన్ అయిపోయి సో బ్రెస్ట్ ఫీడింగ్కి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో ఈ బ్రెస్ట్ ఫీడింగ్ చేయడం వల్ల ఈ బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అనేది ఏమైనా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయా? డెఫినెట్గా బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ చాలా తగ్గుతుందండి. ఎస్పెషలీ కొంతమంది ఫ్యామిలీస్లో మనం బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువ చూస్తూ ఉంటాం. వాళ్ళల్లో ఇంకా తప్పనిసరిగా ఆ లేడీస్ అంటే గ్రాండ్ మదర్కు ఉన్న లేదా పెద్దమ్మకి పిన్నిలకి ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్స్ ఉంటే కనుక వాళ్ళ ఫ్యామిలీలో బ్రెస్ట్ క్యాన్సర్స్ ఉన్న స్త్రీలు తప్పనిసరిగా ఒక 2 years పాటు బేబీని కనుక ఫీడ్ చేస్తే రిస్క్ అనేది చాలా తగ్గుతుందండి. సో బ్రెస్ట్ ఫీడింగ్ అడ్వాంటేజెస్లో బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ తగ్గించేది వన్ ఆఫ్ ద మెయిన్ బెనిఫిట్స్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ అండి. సో ప్రతి తల్లి కూడా కనీసం ఒక 2 years పాటు బేబీకి బ్రెస్ట్ ఫీడ్ చేస్తే వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ చాలా మటుకు తగ్గుతుందండి. సో డాక్టర్ గారు, హిమబిందు గారు అడిగిన సమస్యకు మీరు చక్కటి సలహాలు సూచనలు అందించారండి. ధన్యవాదాలు. ఇది ఇవాల్టి ఆలనా పాలనా కార్యక్రమం. మరో అందమైన కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఇంట్లో ఎన్ని సౌకర్యాలు ఉంటే అంత మంచిది అనుకుంటాం, ఎంతో సుఖంగా ఉండొచ్చు అని భావిస్తాం. నిజమే, కానీ వాటి వల్ల బద్ధకం పెరుగుతుంది, మనలో చురుకుదనం తగ్గిపోతుంది. ఒకప్పుడు నిద్ర లేచి ఇల్లు వాకిలి ఊడ్చడం, మట్టిపోయి వెలిగించి వంట చేయటం, బట్టలు ఉతకడం ఇలాంటివి ఎన్నో పనులు ఉండేవి మహిళలకు. ఇప్పుడు నగరాల్లో ఆ కష్టాలు లేవు. పని మనుషులు, వాషింగ్ మిషన్లు, గ్యాస్ స్టవ్లు వచ్చేసాయి. బాగానే ఉంది, సుఖంగా ఉంది. కానీ స్త్రీలలో శారీరక శ్రమ తగ్గటం వల్ల ఊబకాయాల్లాంటి అనారోగ్యాలు వస్తున్నాయి. వైద్యుల దగ్గరికి వెళ్తే నడవండి, వ్యాయామం చేయండి, యోగా చేయండి, లేదంటే గుండె జబ్బుల్లాంటివి ప్రమాదకరమైన జబ్బులు వస్తాయని భయపెడుతున్నారు. మరి సుఖవంతమైన జీవితంలో సుఖం ఎంత అని ఆలోచించాల్సి వస్తుంది నేడు. ఈ మార్పు గురించి ఇంకా చెప్పుకునే ముందు మీకోసం ఒక మంచి కార్యక్రమం వస్తుంది, చూసేయండి. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు మన సఖులకి ఎన్నో విభిన్నమైన వంటల్ని పరిచయం చేస్తున్న వంటల సందడి ఈ రోజు కూడా ఒక సరికొత్త వంటకంతో సిద్ధంగా ఉంది. మరి అదేంటో తెలుసుకుందామా? అయితే శ్రీలత గారిని పరిచయం చేసుకుందాం. శ్రీలత గారు, నమస్కారం అండి. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎల్బీ నగర్. ఓకే, ఏం చేస్తూ ఉంటారండి? హౌస్ వైఫ్ అండి. ఓకే, సో ఈ రోజు మన సఖులకి మీరు పరిచయం చేస్తున్న వంట ఏంటి? స్వీట్ కార్న్ మసాలా ఇడ్లీ. మరి ఎలా ఉండబోతుందో చూడాలనిపిస్తోంది. ఫాస్ట్ గా కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేస్తారా? ఓకే, పెరుగు, ఆయిల్, రవ్వ, క్యారెట్, మినప్పప్పు, కొత్తిమీర, సేమియా, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, పల్లీలు, ఉప్పు, ఆవాలు, అల్లం, స్వీట్ కార్న్,
శనగపప్పు, మిరపకాయలు, పుదీనా. ఓకే, శ్రీలత గారు కావాల్సిన పదార్థాలు చెప్పేశారు. మరి ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ ఏం చేయాలి? స్టవ్ వెలిగించుకోవాలి. అవునా? ఓకే. ఆయిల్ పోసేసుకొని ఈ ప్రాసెస్ అంతా మిక్స్ చేసుకొని తర్వాత ఇడ్లీ పెట్టుకోవాలి. ఓకే, సో ఫస్ట్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసుకోవాలి. రైట్. స్పూన్ కావాలా? ఆయిల్ హీట్ అయినాక పోపు దినుసులు అన్నీ వేసుకోవాలండి. ఓకే, ఆవాలు వేసుకోవాలి. ఓకే, ఇందులో కొంచెం ఎక్కువే తీసుకోవాలా ఆవాలు మనం? మామూలుగా తీసుకోవాలంటే. ఓకే. ఆవాలు, జీలకర్ర వేసానండి. ఓకే. మినపప్పు, ఓకే, శనగపప్పు, మిరపకాయలు, పోపు దినుసులు, పల్లీలు వేసుకోవాలండి. ఓకే. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కొంచెం అల్లం ముక్కలు కొంచెం వేపండి. కొంచెం స్వీట్ కార్న్ వేసేసుకోవాలి. ఈ స్వీట్ కార్న్ ఇలాగా పెద్దగా అయిన తర్వాత రవ్వ పోసేసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఈ రవ్వని కూడా మనం ఫ్రై చేసుకోవాలా? ఫ్రై చేసుకోవాలండి. పచ్చిగా ఉంటుంది కదా, కొంచెం ఫ్రై చేసుకుంటే ఇడ్లీ ఫాస్ట్గా ఉడికిపోతుంది. అవునా? ఓకే. ఈ రోస్టెడ్ సేమియా వేసేసుకోవాలి. ఓకే, బాగా మిక్స్ చేసుకోవాలి ఇది. ఓకే. తర్వాత పుదీనా, కొత్తిమీర మిక్స్ చేసుకోవాలి. ఇది ఇంకా ఆఫ్ చేసేసుకోవచ్చు గ్యాస్. కొంచెం ఇది వేపుడు సాల్ట్ వేసేసుకోవాలి లాస్ట్లో. ఫైనల్ గా సాల్ట్ లాస్ట్లో. ఇదంతా రెడీ అయిపోయిందండి. ఇదంతా బౌల్కి తీసుకొని పెరుగుతో మిక్స్ చేసుకొని ఇడ్లీ పెట్టుకోవాలి. ఓకే అండి, సో బౌల్ కూడా రెడీ. ఓకే, చక్కగా ఫ్రై చేసి అన్ని కూడా పెరుగు మిక్స్ చేసుకోవాలి. సరే, అయితే అది మీరు మిక్స్ చేసే లోపు మనము స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేయాలి అన్నారు కదా. ఇప్పుడు ఈ పెరుగు వేసి మొత్తం కలిపి పెట్టుకోవాలి. ఓకే. సో మనము ఇడ్లీ పిండికి ఒక రోజు ముందే నానబెడతాం కదా, అలా అవసరం లేదా? లేదండి, ఇది బొంబాయి రవ్వ కాబట్టి ఇన్స్టెంట్ గా రెడీ అయిపోతుంది. ఓకే. బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు అంతా కలవాలి. ఇప్పుడు మొత్తం మిక్స్ అయిపోయింది. ఇంకా ఇడ్లీలు పెట్టేసుకుందాం. క్యారెట్ తురుము కొంచెం వేసేసుకొని ఇడ్లీ పెట్టేసుకోవడానికి. బాగా మిక్స్ చేసేసి పెట్టేసుకో. ఇంకా దీని మీద మూత పెట్టేసుకోవడమే అండి. ఓకే అండి. సో వాటర్ బాయిల్ అవుతున్న సౌండ్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇదంతా కూడా అంటే చక్కగా ఇడ్లీలా రావడానికి ఎంత టైం పడుతుంది? ఒక 10-15 మినిట్స్ పడుతుంది అంతేనా? ఓకే. సో ఇలా పెట్టేసి మనము సిమ్ లో పెట్టుకోవాలా? లేదు, మీడియం లో పెట్టుకుంటే పెట్టుకొని ఒక 10 మినిట్స్ మనం ఇలా ఉడికించుకుంటే ఇడ్లీ రెడీ అయిపోతుంది. ఓకే, శ్రీలత గారు, మరి 10 మినిట్స్ అయిపోయింది కదా, రెడీ అయిపోయింది. ఇడ్లీ రెడీ అయిపోయిందండి. ఓకే, సో మరి ఇప్పుడు తీసేయండి. చూడడం. ఇడ్లీలు రెడీ అయిపోయింది. సర్వింగ్ ప్లేట్ లో తీసేసుకోవడం. ఓకే అండి. క్యారెట్ బటర్ ఇడ్లీస్ తోటి గార్నిషింగ్ చేసుకోవాలి. ఓకే. స్వీట్ కార్న్ మసాలా ఇడ్లీ రెడీ అయిపోయింది. మీరు టేస్ట్ చేసి చెప్పాలండి. ఓకే,
ఓకే, శ్రీలత గారు ప్రిపేర్ చేసిన స్వీట్ కార్న్ మసాలా ఇడ్లీలు రెడీ అయిపోయాయి. చూస్తున్నారు కదా, మరి వీటికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూసేయండి. స్వీట్ కార్న్ మసాలా ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు: స్వీట్ కార్న్, పెరుగు, క్యారెట్ తురుము, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, బొంబాయి రవ్వ, సేమియా, అల్లం, నూనె, పల్లీలు, జీలకర్ర, ఆవాలు, ఉప్పు. స్వీట్ కార్న్ మసాలా ఇడ్లీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె పోసి పోపు దినుసులు, పల్లీలు, పచ్చిమిర్చీలు, స్వీట్ కార్న్, రవ్వ, సేమియా, పుదీనా, కొత్తిమీర ఒక్కొక్కటి వేసి కలుపుకోవాలి. తర్వాత ఉప్పు కూడా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత మరో బౌల్లోకి తీసుకుని పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ ప్యాన్ పెట్టి ఇడ్లీ ప్లేట్ లో ముందుగా రెడీ చేసుకున్న ఇడ్లీ పిండిని వేసి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని క్యారెట్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ స్వీట్ కార్న్ మసాలా ఇడ్లీ రెడీ. స్వీట్ కార్న్ మసాలా ఇడ్లీలు కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసేశారు కదా. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో నేను చెప్తాను. సూపర్ గా ఉంది. ఇడ్లీ అంటే నార్మల్ చప్పగా ఉంటుంది కదా, అందుకని కొంతమందికి ఇడ్లీలు ఇష్టం ఉండవు, కానీ ఇలాంటి ఇడ్లీ తినిపిస్తే మాత్రం చాలా ఇష్టంగా తింటారు. పుల్లగా ఉంది అండ్ మధ్యలో అన్ని కూడా వేశారు కదా, క్యారెట్, పల్లీలు చాలా వేశారు. సో అన్ని కూడా నోటికి తగులుతూ సూపర్ గా ఉంది. శ్రీలత గారు, మరి ఇంత మంచి టేస్టీ రెసిపీని మా సకులకి పరిచయం చేసినందుకు మీకు థ్యాంక్ యూ. అలాగే టిటూస్ రెడ్ చిల్లీ పౌడర్ మరియు అన్ని రకాల మసాలాస్ అందిస్తున్న విజయ స్పైసెస్ వారి నుంచి ఈ గిఫ్ట్ మీకోసం. థ్యాంక్ యూ అండి. చూసారు కదా, శ్రీలత గారు ప్రిపేర్ చేసిన స్వీట్ కార్న్ మసాలా ఇడ్లీ చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలాగే డిఫరెంట్ వంటల్ని మన సకులతో మీరు కూడా షేర్ చేసుకోవాలి అనుకుంటే వెంటనే 0402255654 నంబర్ కి కాల్ చేయండి. వంటల సందడి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయండి. చూసారు కదండి, ఇది వాటి మన వంటల సందడి. మరొక రుచికరమైన వంటకంతో మళ్ళీ వంటల సందడి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. షాపింగ్ మాల్స్ లో, ఆన్లైన్ లో అన్ని రకాల వస్తువులు దొరుకుతున్నాయి. కానీ డబ్బులున్నాయి కదా అని అవసరం ఉన్నా లేకపోయినా అన్నిటిని కొని ఇంట్లో పెట్టుకోలేం కదా. అవసరాన్ని బట్టి మాత్రమే కొంటాం. కానీ ఎంపిక ముఖ్యం. అంతకంటే దాని అవసరం ముఖ్యం. మన ఇష్టాలు ముఖ్యం, ఆలోచనలు ముఖ్యం. అలా కాకుండా మార్కెట్లో ఉంది, అందరూ కొన్నారని ఆ వస్తువును మనం తెచ్చి ఇంట్లో పెట్టుకోకూడదు. 4 రోజుల క్రితం మా ఇంటి పక్కనున్న బామ్మగారికి బాగలేదు. వాళ్ళ ఇంటికి సుమారు 15 మంది చుట్టాలు వచ్చేశారు. వారం రోజులు పోయిన తర్వాత ఆవిడ్ని అడిగాను ఏమైంది అని. నాకేం కాలేదు, నా పిల్లల్ని, వారి పిల్లల్ని అందరినీ ఓసారి చూడాలనుకున్నాను, మామూలుగా అయితే రారు, అందుకే కొద్దిగా బీపీ ఎక్కువైంది అని నవ్వేసింది. తర్వాత వాళ్ళ కోడల్ని అడిగితే వాళ్ళందరినీ చూస్తే ఆమెకే కాదు నాకున్న రోగాలు కూడా తగ్గిపోయాయంది ఆనందంగా. మనిషికి వస్తువు విలువ కన్నా మనిషి విలువ ఎంత గొప్పదో తెలియాలి. సరే, ఈ కార్యక్రమం తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి కార్యక్రమంలో రజనీ ప్రియ గారు మనతో ఉన్నారు. ఇవాళ ఏం తయారు చేసి చూపిస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు బాగున్నారా? చాలా బాగున్నానండి. ఎక్కడి నుంచి వచ్చారు? కాకినాడ నుంచి వచ్చాను. ఓకే, ఇవాళ మా సకులకు ఏం తయారు చేసి చూపించబోతున్నారు? ఈ రోజు నేను క్విల్లింగ్ ఫ్రేమ్ చేసి చూపిస్తాను. ఓకే, ఏమేం కావాలో చెప్తారా? ఇవి న్యూస్ పేపర్స్ అండి. న్యూస్ పేపర్స్ ని ఇలా రోల్ చేసుకొని కలర్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కార్డ్బోర్డ్ ని కవర్ చేసుకోవడానికి ఒక షీట్, A4 షీట్ సరిపోతుంది, ఏదైనా కలర్ షీట్. గ్లూ, నీడిల్, క్విల్లింగ్ టూల్, సీజర్స్. ఓకే, ముందు ఏం చేయాలండి? ఫస్ట్ వచ్చేసి కార్డ్బోర్డ్ని కవర్ చేస్తాను. ఇలా కార్డ్బోర్డ్ తీసుకొని ఓకే దాన్ని ఇలా పేపర్తో స్టిక్ చేసుకోవాలి. ఇలాగా స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఇలా వస్తుంది టాప్ వచ్చేసి. ఇలా వచ్చిన దానికి నెక్స్ట్ సేమ్ పీకాక్ షేప్ చూపిస్తాను. ఫస్ట్ క్విల్లింగ్ పేపర్ని తీసుకొని రోల్ చేసుకోవాలి. 2 to 3 పేపర్స్ స్టిక్ చేసుకోవాలి. 2 కలర్స్ మన ఇష్టం. ఇలా తీసుకోవాలి, దాన్ని స్టిక్ చేసుకోవాలి. సేమ్ అలానే ఇంకో షేప్. ఓకే, ఇలా కొంచెం క్రాస్గా
ఓకే, మీరు ఆల్రెడీ క్విల్లింగ్ పేపర్ ని మొత్తం రోల్ చేస్తారు. ఇలా పెట్టుకోవాలి. ఓకే, దాని మీద స్టిక్ చేస్తున్నాం. దాని మీద పెట్టుకోవాలి. ఇది ఇలా స్టిక్ చేసుకున్నాక నెక్స్ట్ బాడీకి ఇంకొకటి స్టిక్ చేసుకుందాం. ఇది చూపిస్తాను ఎలా చేయాలో. ఓకే, ఇలా స్టిక్ చేసుకోవాలి. టూ పేపర్స్ తీసుకున్నాము. 2 పేపర్స్ తీసుకొని వాటిని ఇలా రోల్ చేసుకో. మొత్తం నీడిల్తో చుట్టేసుకోవాలి. నీడిల్తో చుట్టేసుకో. దీన్ని ఇలా లీవ్ చేస్తే ఇలా ఫ్రీ అవుతుంది. ఫ్రీ అయినప్పుడు స్టిక్ చేసుకోవాలి. స్టిక్ చేసుకున్న దాన్ని ఇలాగ ఎస్ షేప్లో ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఓకే, సైడ్స్ అటు ఇటు మనం నొక్కినట్లయితే అది ఎస్ షేప్లో వస్తుంది. సో ఇది ఇలా పర్ఫెక్ట్ అంటే నెక్ లాగా వస్తుంది. దీన్ని ఇక్కడ స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక పేపర్ తీసుకొని ఇది డైరెక్ట్గా ఇలా రోల్ చేసేసుకోవాలి. దీన్ని ఇలా ఇక్కడ స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ చిన్న బీక్లో పెట్టడానికి ఓకే చిన్న పేపర్ కట్ చేసుకో. కొంచెం అయితే సరిపోతుంది. దీన్ని కూడా ఇలా రోల్ చేసుకోవాలి. దీన్ని కొంచెం ఫ్రీ చేసుకుంటే ఇలా లూజ్ అవుతుంది. అప్పుడు మనం ఇలా ఒక షేప్ పెట్టుకోవచ్చు. కొంచెం ఫ్రీ చేయగానే ఓపెన్ కొంచెం డ్రాప్ షేప్ లాగా పెట్టుకుంటే ఇలా బీక్ పెట్టుకోవచ్చు. ఇలా బీక్ లాగా. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఫెదర్స్ అన్నమాట. ఇవి ఎలా చేయాలంటే 4 కలర్స్ తీసుకొని ఒక్కొక్క స్ట్రిప్ని 3 పార్ట్స్ కింద కట్ చేసుకోవాలి. అప్పుడు ఈ 4 కలర్స్ అటాచ్ చేసుకొని ఇలాగా రోల్ చేసుకోవాలి క్విల్లింగ్ టూల్తో. ఓకే, రోల్ చేసుకున్న దాన్ని సేమ్ ఇలానే ఎస్ లాగా స్క్వీజ్ చేసుకోవాలి. ఓకే, ఈ స్క్వీజ్ చేసుకున్న వాటిని దాని తర్వాత ఒకటి ఇలా అటాచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా ఓకే, ఇలా 1 by 1 ఇవి ఒక 14-15 అలా అటాచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇవి న్యూస్ పేపర్ని రోల్ చేసుకొని జస్ట్ కలరింగ్ కోసం ఏదైనా కలర్స్ యూస్ చేసుకోవచ్చు. నేను నెయిల్ పాలిష్ యూస్ చేశాను. కొంచెం డిఫరెంట్ కలర్ కోసం. ఓకే, అలా కాకుండా మనం కలర్ షీట్స్ అన్నా సరే అటాచ్ చేసేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఇలా పెట్టేసుకోవాలి. ఇలా స్టిక్ చేసుకోవాలి. అన్నిటికీ పెయింటింగ్ కూడా అవసరం లేదన్నట్టు. క్రియేటివిటీ ఉంటే అసలు మనకు నెయిల్ పాలిష్ కూడా ఒక పెయింటింగ్ అయిపోతుంది. ఫ్రేమ్స్ కూడా ఇలా పెట్టుకున్న పేపర్తోనే ఫినిష్ చేసుకోవచ్చు. ఓకే, ఆల్రెడీ తయారు చేసింది ఉందండి, అది చూపిస్తాను. ఇలా కంప్లీట్ చేసిందండి ఇది. ఓకే, ఇలా అటాచ్ చేసుకొని జస్ట్ మనం ఒక స్ట్రిప్ ఇలా క్రాస్ పెట్టుకొని ఇలాగా ఓన్లీ కలర్తో సేమ్ ఎస్ షేప్లోనే ఇలా స్క్వీజ్ చేసుకొని లీవ్స్ లా పెట్టాను. ఈ ఫ్రేమ్ కి మీరు అంటే ఇవి కూడా కలర్ వేరే ఇచ్చారు. ఇవి కూడా సేమ్ నెయిల్ పాలిష్ రోల్ తీసుకొని న్యూస్ పేపర్ కానీ ఏదైనా మామూలు కలర్ ఇలా కాకపోయినా ఓన్లీ పేపర్ రోల్స్ తోటి అయినా సరే చేసుకోవచ్చు. జస్ట్ పేపర్ ని రోల్ చేసుకొని ఏంటంటే ఆరెంజ్ కలర్ లో ఇచ్చారు, అయినా కూడా చాలా అట్రాక్టివ్ గా ఉంది. ఓకే, లీఫ్ కూడా ఇచ్చారు. లీవ్స్ కూడా ఏంటంటే సేమ్ పేపర్ తోనే ఇలా క్విల్ చేసుకొని సేమ్ ఇలా చేసినట్టే ఇలా స్క్వీజ్ ఇలా ఎస్ షేప్ లో ఓకే చేసుకొని మనకు కావాలంటే కలర్ కాంబినేషన్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రేమ్ కూడా మనం షేప్ కూడా మార్చుకోవచ్చు కదండి, కొంచెం క్రాస్ గా కూడా పెట్టుకోవచ్చు. చాలా మంచి వెరైటీని మా సభలకు పరిచయం చేశారండి. ధన్యవాదాలు. చూసారుగా సకలు, రజనీ ప్రియ గారు తయారు చేసిన క్విల్లింగ్ ఫ్రేమ్ ని మీరు కూడా ఇలాంటి వెరైటీస్ ని మా సకులకు పరిచయం చేయాలనుకుంటే మాకు ఫోన్ చేయాల్సిన నెంబర్
0402355540. ఇది ఇవాళ చూడండి చేయండి కార్యక్రమం. మరో అందమైన ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. స్త్రీల జీవితాల్లోనే కాదు సమాజంలోనే చాలా మార్పు వచ్చింది. జీవితాన్ని సుఖవంతం చేసే యంత్రాలు పరికరాలు అవసరమే, కానీ ఆ మోజులో పడి మనిషి తనను తాను కోల్పోకూడదు. తగినంత శారీరక శ్రమ అవసరం, మానసిక ఆలోచన ఉండాలి, నిత్యం పనులు చేయాలి, లేదంటే బుర్ర పనిచేయకుండా పోతుంది, శరీరం రోగాలమయమవుతుంది. కష్టపడాలి, సౌకర్యాలను అవసరమైనప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లోనే వాడుకోవాలి. మనసుకు హాయినిచ్చేవి యంత్రాలు కావు, తోటి మనుషులు మాత్రమే. జీవితం అట్టముక్కలా గడియారంలోని ముళ్ళులా కాకూడదు. నిస్తేజంగా జీవితాన్ని సుఖాల వలలో పడి గడపకూడదు. వీలైనంత వరకు శరీరానికి శ్రమ అవసరం. బద్ధకాన్ని మించిన రోగం మరొకటి లేదు. ఓపిక ఉన్నంత కాలం ప్రతి మనిషి కష్టపడాలి, పనులు చేయాలి. అప్పుడే సుఖాన్నే కాదు సంతృప్తిని పొందగలుగుతాం. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను సూచనలను మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 040223556540. ఇది ఇవాల్టి సఖీ కార్యక్రమం. రేపు సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. మహిళామణుల ప్రియమైన కార్యక్రమం సఖీ ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్ లో www.youtube.com/etv news లింక్ ద్వారా వీక్షించండి.